కోకా-కోలా పెద్దగా పరిచయం అక్కర్లేని కూల్ డ్రింక్. 10 ఏళ్ల కుర్రాడి నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు బాగా తెలిసిన శీతల పానీయం. లాంటి కూల్ డ్రింక్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకి పడిపోతున్న కూల్ డ్రింక్ స్థానంలో మిల్క్ ఉత్పత్తులు పెంచాలి అని నిర్ణయించింది. ఈ కోకా-కోలాకు ఎంతమంది లవర్స్ ఉన్నారో అంతకు మించిన హేటర్స్ కూడా ఉన్నారు. ఈ కూల్ డ్రింక్ చుట్టూ నిత్యం వివాదాలు సాగుతూనే ఉన్నాయి. కోకా-కోలా వాడకంతో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయని చాలా సర్వేలు చెప్పాయి. పరిశోధనల్లో కూడా ఇదే తేలింది. కంటిన్యూగా ఈ డ్రింక్ తీసుకున్న వారిలో ఒబెసిటీ, గుండె సంబంధిత వ్యాధులు, పంటి జబ్బులు, బాడీలో చక్కెర స్థాయి మార్పులు ఇలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. కూల్ డ్రింక్ నిండా జబ్బులే ఉన్నాయని గ్రహించిన ప్రజలు మెల్లిగా ఆ అడిక్షన్ నుంచి బయటకు వస్తున్నారు. కరోనా తర్వాత వచ్చిన మార్పులు కూడా కోకా-కోలా బ్రాండ్పై ఎఫెక్ట్ పడింది. కరోనా విధ్వంసం తర్వాత చాలామంది ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే వాటికి దూరంగా ఉంటున్నారు. ఇదంతా నాటి తరం ఆలోచనలు అనుకుంటే కోకా-కోలాలో కాలేసినట్టే. నేటి తరం అంటే జెన్జీలు కూడా సాఫ్ట్ డ్రింక్స్కి దూరంగా ఉంటున్నట్టే సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్పై పెరుగుతున్న అవగాహనతో కోకా-కోలా లాంటి బ్రాండింగ్ కంపెనీలు సేల్స్ భారీగా పడిపోతున్నాయి. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్స్ ప్రకారం సాఫ్ట్ డ్రింక్స్ను పట్టుకొని ప్రయాణిస్తే లాభం లేదనుకున్న కోకా-కోలా మరో అడుగు ముందుకు వేసింది. ఎక్కువ మార్కెట్ ఉన్న ఏరియాపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మార్కెట్ ఉన్న ఏరియా చూసుకుంటే మిల్క్ కనిపించింది. ఇలాంటి పరిస్థితిని ముందే గమనించిన కోకా-కోలా 2012లోనే ఫెయిర్ లైఫ్ అనే బ్రాండ్ని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసింది. ఫెయిర్ లైఫ్ సెలెక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ఇది ఎక్కువగా ఫ్లేవర్డ్ మిల్క్ని ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో కొంత వాటాలు కొనుగోలు చేసింది కోకా-కోలా. ఇప్పుడు $7 బిలియన్ అంటే 700 కోట్లతో ఆ కంపెనీని పూర్తిగా కొనుగోలు చేసింది. అమెరికా మార్కెట్లో ఈ కంపెనీ ప్రొడక్ట్ సేల్స్ $1 బిలియన్ పైమాటే. అంటే నార్మల్ మిల్క్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నార్మల్ మిల్క్ కంటే ఈ ఫేవర్లైజ్డ్ ప్రోటీన్ మిల్క్ ఖరీదు ఎక్కువే. అయినా ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ప్రజలు మిగతా వాటికంటే దీన్నే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అదే టైంలో తాము ఉత్పత్తి చేస్తున్న శీతల పానీయాల సేల్స్ భారీగా పడిపోతున్నాయి. దీన్ని గ్రహించిన కోకా-కోలా ఫెయిర్ లైఫ్ మిల్క్ని పూర్తిగా కొనేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఆవు పాలు అమ్మేందుకు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.